నమస్కారం, సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీల ఐక్యత చాటుదాం, ఎంపీ అర్బన్ రూరల్ వైసీపీ అభ్యర్థులను గెలిపిద్దాం, శెట్టిబెలిజ గౌడ ఆత్మీయ కలయిక సదస్సులో వక్తల పిలుపు, యువతకు దిశానిర్దేశం చేస్తాం, బంగారు భవిష్యత్ ఏర్పాటు చేస్తాం, వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని ధీమా, గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, దానాలు చేస్తున్న భక్తులు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంకెల గారడీ మాత్రమే, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జగన్వి నెరవేర్చలేని హామీలని విశ్లేషణ. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టిబెలిజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టిబెలిజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలోని లాలాచెరువు హోండా షోరూం ఎదురుగా గల వీధిలో భారీ ఎత్తున శెట్టిబెలిజ గౌడ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వాసంశెట్టి గంగాధర్, మార్గాని నాగేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల వీరబ్రహ్మం, గూడ రాధిక తదితరులు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని పరశురాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7.5 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు బీసీల సంక్షేమం, ఉన్నతి కోసం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం, రాజకీయంగా ప్రోత్సాహం, ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయులం ఉంటామని సమావేశంలో బీసీలంతా శపథం చేశారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని పరశురాం, రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపైన ఉందని బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునే సేవలు అందిస్తా అన్నారు. రాజమండ్రి లోక్సభ, సిటీ, రూరల్ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో జగనన్న నిలబెట్టారంటే మన ఐక్యతపై ఆయనకున్న నమ్మకం అని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముగ్గురిని గెలిపించాలన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దివంగత వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని, వైఎస్ఆర్ ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా ప్రజాసేవ అందిస్తా అన్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటుండగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి 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 ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే, అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి, ఒక బీసీకి ఇవ్వడం ఏంటి, అందులోనూ శెట్టిబెలిజ గౌడ కులస్తులకి ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా, పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలామంది. మరి దాన్ని పటాపంచలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నా. 1,22,000 మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు. నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకోకోలా ఫ్యాక్టరీ, అదేవిధంగా పేపర్ మిల్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా 1,50,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా 18 రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా
28,000 కిట్లు 28,000 కుటుంబాలకు అందించడం జరిగింది. దీన్ని అంతా కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు క్లియర్ టైం ఉంది. ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం. మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది 2 సంవత్సరాల్లో. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా, ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి 10 రెట్లు జనాభా అక్కడ ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తా ఉన్నారు, రంగులు చూడడానికి ఎవడొస్తాడు, రంగులు వేస్తూ ఉన్నాడు, రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు. మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? 15,000 మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా? నేను ఇవాళ చెప్తున్నానమ్మా, ఆ గ్లో గార్డెన్ లాలా చెరువు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో భారతదేశంలో 2nd బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. మొట్టమొదటి గుజరాత్లో ఉంది, 2వది రాజమండ్రిలో ఉంది. గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, కొట్టడం కొబ్బరికాయలు గత 30-20 సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు, కానీ అక్కడ బ్రిడ్జ్ రావట్లేదు. నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను, నేను గనక మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను తీసుకురాకపోతే నాకు ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి శపథం చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ట్రాఫిక్ దాని పైకి పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అతి ముఖ్యమైనది, మన సామాజిక వర్గానికి నేను ఏం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి. నేను మన సామాజిక వర్గానికి బిఎల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, అక్కడ ఏదైతే లారీ స్టాండ్ ఉందో, రైతు బజార్ ఉందో, ఆ రైతు బజార్కి చేర్చి 750 గజాలు, అక్కడ మీకు గజం మార్కెట్ వాల్యూ చూస్తే నాకు తెలిసి 1,50,000 తక్కువ ఉండదు. ఆ మెయిన్ రోడ్డుకి చేర్చి 750 గజాలు ఆ మన సామాజిక వర్గానికి సెట్టిబలిజ గౌడ కళ్యాణ మండపానికి 750 రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి సుమారుగా ఎంపీ ల్యాడ్స్ దగ్గర నుంచి ఒక 39 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించడం జరిగింది. మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ మంచి మనిషి, సౌమ్యులు, ఊపిరితిత్తుల డాక్టర్, మంచివారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒకటే చెప్పాను డాక్టర్ గారితో, సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతో ఉన్న వాళ్ళు రావాలి అని వారిని రిక్వెస్ట్ చేసి జగనన్న గారి దగ్గరికి తీసుకుని వెళ్ళా. అప్పుడు కూడా మీరు ఆలోచించారు, నేను డాక్టర్ కదా, నా ప్రొఫెషన్ ఏమన్నా ఇదవుతుందా అదవుతుందా అని. నేను అన్నాను, రాజకీయాల్లోకి ఉన్నత విలువలతో ఉంటే సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఇవాళ మన ముందు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రాజమహేంద్రవరానికి నుంచుని ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, సౌమ్యులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వస్తే సమాజం బాగుపడుతుంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, మనము ఇక్కడ ఎంపీ అయిన తర్వాత రాజమండ్రిలో చాలా మందికి తెలీదు, 795 మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. మరి వీళ్ళందరినీ కూడా రోడ్ల పైనకి వదిలేసి ఉంటే ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గ్లో గార్డెన్ అని, కంబాల్ చెరువు అని,
లేకపోతే హ్యాపీ స్ట్రీట్ అని, ఈట్ స్ట్రీట్ అని ఇన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు ఎటు పక్కకు వెళ్ళిన కుటుంబాలు అక్కడే కనబడతా ఉన్నారు. ఏదైతే బిఎల్పురం దగ్గర 750 గజాల గురించి నేను మాట్లాడానో ఆ 750 గజాల్లో మీరందరూ కూడా ఆశీర్వదించండి. రేపు ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ అందరి ఇంటి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఆశీర్వదించండి. భరత్కి ముందు భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చాక ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి భరత్రామని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య, వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకి 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 11 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవునా కదా? తప్పట్లు కొట్టడం కాదు. మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక 50 మందికి, అన్ని కులాల వారికి భరత్రామ్ చేసిన అభివృద్ధి, రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్రామ్. రాజమండ్రి అభివృద్ధి చెందాలి, రాజమండ్రి శాంతియుతంగా ఉండాలి అంటే మనం భరత్రామ్ని గెలిపించాలని చెప్పే మెసేజ్ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక 50 మందికి చెప్పాలి. చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం, అఖండ విజయం, అద్వితీయ విజయం వస్తుంది. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని, యువతకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారికి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం విదాల కిర్లంపూడిలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్ల రమేష్, బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ, టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కిర్లంపూడి సభ రాష్ట్ర రాజకీయాల్లోనే దిశానిర్దేశం కావాలన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కులమతాలకు అతీతంగా ఓర్పు, సహనంతో ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ను ఆధునీకరణతో పాటు పుష్కర ఎత్తిపోతల పథకం ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. అధికార వైఎస్ఆర్ పార్టీ ఏలేరు రిజర్వాయర్ను 232 కోట్లతో ఆధునీకరణ చేస్తామని, పనులు చేయలేదని, పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 31,000 ఎకరాలకు నీరందడం లేదని, పోలవరం కాలుక మట్టిని దోచేస్తున్నారని విమర్శించారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను, కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పుస్తకాల్లో మీ తాత కష్టపడింది, మీ పిత్రార్జితం ఉంది, మీ పెద్దలు కష్టపడింది, అన్ని కులాలకు సంబంధించినవి. మీకు 100 ఎకరాల భూమి ఉన్నా, చిన్నపాటి ఒక ఈ ఇంటి మనకి స్థలం ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి కొత్తగా ఎలక్షన్ సమయంలో 4 రోజులకు మొత్తం డిస్ప్లేస్ చేసేసింది. స్టాంప్ పేపర్ కూడా ఉన్నవాడు మీరు కూర్చోబెట్టి మొత్తం డిస్ప్లేస్ చేసేసింది. మీరు కూర్చోబెట్టి ఇద్దరు దున్నేవాడిదే భూమి అనేవాడు. మాట్లాడితే క్లాస్ 4 అని మాట్లాడే జగన్ దున్నేవాడిదే భూమి అనేవాడు. ఇప్పుడు మీరు దున్నని భూమి పొద్దున మీరు వైసీపీకి ఓటు వేస్తే, వైసీపీకి కనుక మీరు ఎవరన్నా ఓటు వేస్తే దున్నని భూమి వైసీపీది జగన్ అయిపోతుంది. రాజమండ్రి తుమ్మలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి తుమ్మలావలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది.
రాజమండ్రి స్థానిక తుమ్మలవ సాయిబాబా ఆలయం వద్ద కనీవిని ఎరుగని రీతిలో సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది. 4 రోడ్ల జంక్షన్లో ఒకవైపు వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆసీనులై ఉండగా మిగిలిన 3 రోజుల్లో సుమారు 4,000 మంది మహిళలు కూటమికి మద్దతుగా కూర్చున్నారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో 35, 36, 39 డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, దగ్గుబాటి హితేష్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాలనలో అన్నీ పెంచుకుంటూ పోయాడన్నారు. విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువులు ధరలు అలా అన్నీ పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమెత్తారు. ఇక మార్గాని భరతం విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తంగళ్ల బాబీ, గొర్రెల సత్యరమణి, నాయకులు కరగాని వేణు, ఆర్యాపురం బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు యాళ్ల కుమారస్వామి, నాయకులు యాళ్ల బాబీ, యాళ్ల వెంకట్రావు, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ మాదిరిగా గ్రూప్ లో ఉన్న 10 మంది వచ్చారా? మీరు రాకపోతే మీ పిల్లల్ని పంపించండి. నల్ల చుల్లి వేయకూడదు, నల్ల దుస్తులు కట్టకూడదు, నల్ల జుట్టు కూడా ఉండకూడదు అని చెప్పే పరిస్థితులు రేపు రోజున వస్తాయి. మీరు గమనించాలి. అలాగే మరి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు మా తమ్ముడు ప్రదీప్ గారు. అలాగే వేదిక పైన ఉన్న సోదరులు హితేష్ గారు, జనసేన ఇన్ఛార్జ్ గారు సత్యనారాయణ గారు, అలాగే 35వ వార్డు మాజీ కార్పొరేటర్ గారు వేణు గారు, 36వ వార్డు మాజీ కార్పొరేటర్ తంగిల బాబీ గారు, ఇతర అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ, అలాగే మా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కొన్ని అడుగుతాం, పెరిగిందా లేదా అన్నదానికి మీరు సమాధానం చెప్పండి. వాస్తవైతే సమాధానం చెప్పండి, లేకపోతే గమ్మున కూర్చోండి. గ్యాస్ ధరలు పెరిగినాయా? నగరం చాలా అద్భుతంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున గ్యారంటీ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న చూసాం. అసలు దాంట్లో ఆయన గతంలో ఏమైతే చెప్పాడో దాంట్లో 99% అమలు చేస్తామని ఈ మేనిఫెస్టో చెప్పాడు. 99% ఏం అమలు చేశాడు? మద్యపానం నిషేధించాడా? మనకు అద్భుతమైన రాజధాని ఇస్తాన్నాడు, ఒక రాజధాని నిర్మించాడా? మనకి కరెంటు బిల్లులు ఏ విధంగా పెంచేశాడు? మొత్తం దారుణం. ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఏది మన 6 గ్యారంటీలు చూడండి ఒకసారి, ప్రజలారా గమనించండి. ప్రతి ఒక్కరికి కూడా గృహిణీలకి బస్సు ప్రయాణం ఉచితం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితం, అంతేకాకుండా ప్రతి మహిళకి 18 సంవత్సరాల నిండినోళ్ళకి 1500 ప్రతి కుటుంబంలోకి వెళ్తాయి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసుకోండి. మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, 13 రోజుల తర్వాత మీకు ఎన్నుకునే హక్కు వస్తా ఉంది.
గట్టిగా ఉండే 13 రోజులు ఈ ఎన్నికల్లో మీ యొక్క హక్కుని సద్వినియోగపరచుకోండి, అవకాశం ఇవ్వండి. రాజమండ్రిలో జరిగిన తప్పులన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మీరు అవకాశం ఇచ్చినట్లయితే మహిళలు సురక్షితంగా ఉండే నగరం కింద తీర్చిదిద్దుతాం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అన్ని విధాలైన కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం, ఏదైతే చెత్త పన్ను వేసి ఉందో ఈ చెత్త ప్రభుత్వం, ఆ చెత్త పన్నుని తీసే బాధ్యత ఎన్డీఏ కూటమి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే పెరిగిన కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ పెరిగిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే 3000 పెన్షన్ వస్తా ఉందో అది 4000 రూపాయలు పెన్షన్ ఇంటికే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 6000 రూపాయలు, ఆ 6000 రూపాయలు కూడా వికలాంగుల పెన్షన్ కూడా ఇంటికే మీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ, మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, వాలంటీర్ వ్యవస్థని అస్సలు వ్యతిరేకించడం, వాలంటీర్లు కొనసాగిస్తున్నాం, వారికి 10,000 రూపాయల జీతాలు ఇస్తాం. అదే వాలంటీర్తో రేపు ఇంటింటికి పెన్షన్ ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంటాం. దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఏది వచ్చినా రాజమండ్రిలో మీ పెద్ద కొడుకు కింద వస్తానని చెప్తాడు నా సోదరుడు భరతరావు. నాకు అర్థం కాదు, పెద్ద కొడుకు కింద వచ్చి ఏం చేస్తాడు? ఇప్పటికే అమ్మఒడి కింద 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒకరిని చదివిస్తా ఉన్నారు. మరి పెద్ద కొడుకు కింద వచ్చి ఏం చేయగలుగుతారు? మేము హామీ ఇస్తా ఉన్నాం, మీరు ఆశీర్వదించండి. మీ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని షరతులు లేకుండా చదివించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఉచితంగా మాది అని కూడా ఎన్డీఏ కూటమిగా మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని గ్యాస్ సిలిండర్లు అన్నా గట్టిగా ఎన్ని? జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిడదవోలు శాసనసభ అభ్యర్థి కందుల దుర్గేష్ మాతృమూర్తి పద్మావతి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు నిడదవోలు శాసనసభ అభ్యర్థి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మేడా గురుదత్ ప్రసాదుల ఇటీవల మాతృవియోగం కలిగింది.
మాతృమూర్తి పద్మావతి స్వర్గస్థులయ్యారు. రాజమండ్రి జేఎన్ రోడ్లో ఫంక్షన్ హాల్లో కీర్తిశేషులు పద్మావతి కుటుంబ సభ్యులు దశదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రా వేణు, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ప్రముఖ సినీ నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగవల్లి ప్రసాద్, కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దానని, ఎంపీగా చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం కోరారు. రాజమండ్రి నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని, ఎంపీగా చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం కోరారు. రాజమండ్రి నగరంలోని 44, 47, 48 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 48వ వార్డు ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ ఆర్ఐ వద్ద గల ఆటో స్టాండ్ నుంచి ప్రారంభమై ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు. అలాగే 44వ వార్డులో కొనసాగిన కార్యక్రమంలో ఎంపీ భరత్ రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక 47వ వార్డులో ఇన్ఛార్జి చోడిశెట్టి సత్యవేణి ఆధ్వర్యంలో తిరగాటి దుర్గ, గడాల ప్రసాద్ పర్యవేక్షణలో క్వారీ మార్కెట్ ఏరియా టీవీ రోడ్ నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడారు. కన్న ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచన తప్పితే రాజమండ్రి ప్రజలపై పడి అడ్డంగా పడి తినాలనే కోరిక ఏ కోసానా లేదన్నారు. మీ అందరి ఆశీస్సులు మద్దతుతో సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టిస్తానని, విశ్వనగరంగా గుర్తింపు పొందేలా చేస్తారని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు, పెద్దలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఎంపీ భరత్కు అడుగు అడుగున మహిళలు హారతులు పెట్టారు. ప్రజలు పూలజల్లు కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఎంపీ భరత్తో సెల్ఫీలు దిగేందుకు యువత, మహిళలు పోటీ పడ్డారు. ఇంకా 10 రోజుల్లో ఏం రాబోతా ఉన్నాయి? ఓటింగ్, ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో 2 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నారు. ఒకటి జగనన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి తెలుగుదేశం పార్టీ. 2 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. మనము 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మనకు గుర్తున్నాయి, ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. డ్వాక్రా మాఫీ అన్నాడు, చేసాడమ్మా? చేసాడా ఏమా చేసాడా? చంద్రబాబు నాయుడు చేయలేదు. రైతు మాఫీ అన్నాడు, చేయలేదు. జాబు బాబు అన్నాడు, ఎవరికి జాబులు రాలా. మీకు అందరూ చాలా మందికి తెలుసో తెలీదో మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. అమ్మాయి పుడితే 25,000 ఇస్తామా? కొన్ని డబ్బులు ఇవ్వలేదు మాట పక్కన పెట్టండి. మీకు తెలిసి డబ్బులు వచ్చినాయా? మరి అది చెప్పండి. ఎవ్వరికి కూడా రూపాయి రాలేదు. ఆయన ఏంటంటే కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఆయన కావాల్సింది సీఎం కుర్చీ చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, మర్చిపోబాకండి. రేపు ఇవాళ జగన్ ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు నిన్న. మళ్ళీ ప్రజాస్పందన ఎక్కువ ఉందనుకోండి, ఎలక్షన్ ఇంకా 3 రోజులు 4 రోజుల ముందు చేసి ఆయన ఏం చెప్తాడంటే ప్రతి ఇంటికి కూడా 1/2 కేజీ బంగారం ఇస్తానని చెప్తాడు. అది కూడా చెప్తాడు. లేదా ప్రతి ఇంటికి ఒక బెంచ్ కార్ ఇచ్చేస్తాను, నన్ను ఆ కోటేయండి, సైకిల్ కోటేయండి అని చెప్తాడు. ఇలాగ అబద్ధాలు ఆడడానికి ఇంక నోరే కదా ఆయనది. నోరు, మీది చెవులు, వినడానికి హాయిగా ఉంటుంది. ఆయన చెప్పడానికి ఆయనకి నోరుకి నాలుగుకి నరం లేదన్నట్టు మాట్లాడతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పక్కన జగనన్న గారు.
జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదా? చెప్పండి అమ్మా, ఇంకా ఇప్పుడు ఇచ్చాడా లేదా? ఇస్తే ఇలా చేతులు ఎత్తి చూపించండి. ఇచ్చారా? ఇచ్చారా? వెనకాల ఆవిడకి రాలేదంటుంది. ఇచ్చారా? రూపాయలు ఇచ్చారా లేదా? మాఫీ చేస్తానని చెప్పారు, చేసేదా లేదా? మరి ఇది ఒక పక్కనేమో జగనన్న అంటే చెప్పిన అన్నీ చేస్తాడు, చంద్రబాబు నాయుడు అంటే చెప్పిన ఏది చేయడు. అంటే జగనన్న నిజం, చంద్రబాబు నాయుడు అబద్ధం. మీరు నిజానికి ఓటేస్తారా, అబద్ధానికి ఓటేస్తారా? నిజానికి ఓటేయాలి. జగనన్న నోట్లోంచి ఏ మాట వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, ఆచితూచి మాట్లాడతారు, అన్నీ కూడా నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏముంది, ముందర మాట అయితే వేసేద్దాం, ముందర అయితే సీఎం కుర్చీలో కూర్చుండిపోదాం అని ఆయన ఆలోచన. సో ఈ రెండు కూడా మీరు ఆలోచన చేసి ఎవరికి మంచి జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయండి. ఇది కాకుండా రేపు మీ భవిష్యత్తు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ, లేకపోతే రాజమండ్రి ప్రజల భవిష్యత్తు కానీ, ఇవన్నీ కూడా బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న గారు ఇక్కడ సీఎంగా రావాలి. మరి జగనన్న సీఎంగా రావాలి అని అంటే మనం ఎవరు ఓటేయాలమ్మా? మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? తిరుగుతుంది ఫ్యాన్, గిరగిరా తిరుగుతుంది. మరి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? గ్లాస్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. మనము హాయిగా చల్లగా ఉండాలి అని అంటే జగనన్న సీఎం కావాలి. సో ఖచ్చితంగా ఇవన్నీ జరగాలి అని అంటే మీరు ఓట్లు వేయడం కాదు, మీరు ఒక్కొక్కళ్ళు 10 మందితో నేను చెప్పిన మాటలు డిస్కస్ చేయండి. మీరు వంటలు వండేసిన తర్వాత సాయంత్రం పూట 7ంటికి అందరితో కూర్చోండి, చుట్టుపక్కల వాళ్ళతో. ఇలాగా భరత్ ఇలా చెప్తున్నాడు, ఇలా మహాలక్ష్మి పథకం చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో వచ్చిందా, బాగా పుట్టింది కదా, ఎవరికైనా ఇచ్చారా చర్చ జరపండి. జగనన్న అందరికి ఇస్తున్నాడు కదా, అమ్మఒడి, చేయూత, పెన్షన్ అన్నీ ఇస్తున్నాడు కదా, ఇవన్నీ చర్చ జరపండి. జగనన్న వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇంటికో సిలిండర్ 3 సిలిండర్లు చెప్పాడు కదా, వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా ఇచ్చాడు అనుకోండి, అటొకడు ఇటొకడు జన్మభూమి కమిటీలు వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఒక సిలిండర్ పెట్టి. అది కూడా చేస్తారు. అన్ని అబద్ధాలే, ఏది నిజం ఉండదు. ఇవాళమ్మా నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా, రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. మొన్న జగనన్న రాజమండ్రి వ్యాప్తంగా ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది జగనన్న గారి ఆలోచన. వెలుగుబందులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మొన్న కొట్లాడి ఆనం కళాకేంద్రంలో 25,000 మందికి పట్టాలు ఇచ్చాం. ఎవరికైతే పట్టాలు రాలేదో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వెంటనే మరుసటి రోజే మున్సిపల్ ఆఫీస్లోనే రెడీగా ఉన్నాయి పట్టాలు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆఫీస్ ఉన్నది. వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే తీసుకొచ్చి వాలంటీర్లతో మీ ఇంటికి పట్టా పంపించే కార్యక్రమం చేస్తాం. స్థలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి చదువు చేయించి అక్కడ ప్లాట్లు వేయించి, అమ్మ ఇగో ఇది మీ పట్టా, ఇదిగో ఇది మీ స్థలం అని నేను లోకల్ గా ఉన్న నాయకులు అందరం కూడా, మరి ఇక్కడ వాసు గారు ఉన్నారు, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు, వేణు, మేమందరం మీతో పాటు వచ్చి అక్కడ మీతో ఫోటోలు దిగుతాం. మీ పట్టాలు ఇచ్చిన చోట 2.5 సంవత్సరాలు తిరగకుండానే ఆ ఇల్లులు కట్టిపించి మీతో గృహ ప్రవేశాలు కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం. అమ్మా ఇది కాకుండా ఇది కాకుండా ఈ 2 కేటగిరీల్లో లేకుండా 3వ కేటగిరీ వాళ్ళు, అంటే హామీ పత్రాలు రాలేదు, వెలుగుబందులు ఇల్లు రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో 4-5 వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఎక్కడైతే ఇస్తామో వాళ్ళకి పట్టాలు ఇచ్చి, అది కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అవి కూడా ఇల్లు కంప్లీట్ చేయించే బాధ్యత తీసుకుంటాం. మరి ఇవన్నీ జరగాలి అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఎందుచేతనంటే మీకు ఇచ్చే స్థలం ఒక్కొక్కటి కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం. ఎందుకంటే DTCP లేఅవుట్లు అన్నీ కూడా 10% పార్కులు, పెద్ద పెద్ద రోడ్లు, ట్రైన్లు,
పెద్ద లేఅవుట్లు, అక్కడే అంగన్వాడీ సెంటర్లు, అక్కడే స్కూల్స్, అక్కడే హాస్పిటల్స్, అక్కడే పార్కులు, ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ల్యాండ్ వాల్యూ చాలా కాస్ట్లీ. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ చూసినా 10 లక్షల రూపాయల స్థలం. మరి మీకు 10 లక్షల రూపాయల ఆస్తి జగనన్న ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉంటుందా? ఏమా ఇష్టం ఉంటుందా? ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన స్థలాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. ఎందుకంటే జగనన్న మీకు 10 లక్షల ఆస్తి ఇచ్చాడు. మరి ఆస్తి ఇస్తే మీరు జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటారు. ఆ చంద్రబాబు నాయుడికి నచ్చదు. ఆయన ఏం చేస్తాడంటే క్యాన్సిల్ చేసేస్తాడు. ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు అందరూ కూడా 10 మందితో ఇది చర్చ జరపండి. మీకు 10 లక్షల ఆస్తి జగనన్న ఇస్తున్నాడు, మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఆ 10 లక్షల ఆస్తి నిలబెడతాడా, అవి క్యాన్సిల్ చేస్తాడు కదా అని మీరు చర్చ జరిపితే మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రాజమండ్రిలో మనము ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఇవాళ ఊరంతా బాగు చేయగలుగుతాం. ఇప్పుడు నన్ను ఎంపీగా గెలిపించారు, మొత్తం ఊరంతా బాగు చేసామా లేదా? కరోనా టైంలో ప్రతి ఇంటింటికి కూడా కిట్లు ఇచ్చామా లేదా? మరి జగనన్న సైన్యం అని అజరపు వాసు వాళ్ళ మిత్ర బృందం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అంతరిక్షంకి వెళ్ళే డ్రెస్సులు ఉంటాయి చూసారా, ఆ డ్రెస్సులు వేసుకుని ఆటోలతో పాటు మొత్తం ఊరంతా తిరిగారు రాజమండ్రి అంతా. 28,000 మంది పట్టాలి కిట్లు. ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, పేపర్ మిల్లు, కోకోకోలా ఫ్యాక్టరీ, వీళ్ళందరి దగ్గర నుంచి 1,50,00,000 గ్యాదర్ చేశారు. దాంతో 18 రకాల వస్తువులు, కిట్లు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు దగ్గర నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి అన్ని మీకు గుర్తున్నాయో లేదో, చాలా మందికి వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా పసుపు కారం కూడా పెట్టారు. అలాగే అన్ని కూడా చేయించి మీకు అప్పచెప్పాం. 2 సంవత్సరాల్లో ఊరిని మార్చాం. మరి ఊరిని మార్చాం కాబట్టి అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మనకి 2 ఓట్లు ఉంటాయమ్మా. 2 ఓట్లు. ఒకటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. తెలుసా గూడూరు శ్రీనివాస్ గారు? ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన కరోనా టైంలో మనం కిట్లు ఇచ్చి ప్రాణాలు కాపాడితే ఆయన వైద్యం చేసి 1000 ప్రాణాలు కాపాడారు. డాక్టర్, చాలా పెద్ద డాక్టర్. మరి ఆయన్ని రిక్వెస్ట్ చేసి నేను అన్నాను, డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి వాళ్ళు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ అయితే సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఆయన ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు నిల్చోబెట్టాం. సో ఖచ్చితంగా మీ ఓటు ఫ్యాన్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుకి ఒకటి వేయాలి. మరి 2వ ఓటు ఎవరి నుంచి ఉంటారమ్మా? మరి మీ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటాను. మీ అందరికీ కూడా మాట్లాడుతా ఉన్నా. మోటార్ కార్మికుల డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టి మా సమస్యలు పరిష్కరించిన వారికే మా మద్దతు ప్రకటిస్తామని జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చికర్ల సత్యనారాయణ వెల్లడించారు. మోటార్ రవాణా కార్మికుల సంక్షేమానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని, తమ పార్టీల మేనిఫెస్టోలో ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన విధానాలు ప్రకటించాలని లారీ, ట్యాక్సీ, ఆటో, బస్సుల డ్రైవర్, వర్కర్స్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, పెయింటింగ్ తదితర రవాణా రంగాల్లో ప్రతినిధులు, వారి తరపున జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల తర్వాత అత్యధిక అనేక మంది రవాణా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఆదాయం రూపంలో ట్యాక్సులు చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి కుటుంబాలను విడిచి నిద్ర నిప్పులు మాని సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది కార్మికులను నిరుత్సాహపరిచారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అడిగిన డిమాండ్ వాహన మిత్ర పథకం 10,000 రూపాయలు వాహన యజమానులకు మాత్రమే ఇస్తూ లబ్ధి పొందుతున్నారన్నారు. సుమారు 4 లక్షలకు పైగా ఉన్న మోటారు కార్మికుల డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టి మా సమస్యలు పరిష్కరించిన వారికే మా మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో జేఈసీ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పి ఆదినారాయణ, లారీ యూనియన్ అధ్యక్షులు కొత్తపల్లి వీరభద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నార్గాన వసంతకుమార్, కోశాధికారి వెన్న సత్యనారాయణ, ఆటో యూనియన్ నాయకులు మద్దుల కిరణ్ కుమార్, మెకానిక్ నాయకులు
బోరా శ్రీను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకి ఇచ్చినప్పటికీ కూడా మరి ఏ పార్టీ కూడా రవాణా రంగానికి ప్రాధాన్యత ఇవ్వట్లే. కాబట్టి ఏ పార్టీ అయితే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అడిగినటువంటి డిమాండ్స్ అన్నీ పరిష్కరించి మరి వాళ్ళు బహిరంగ సభల్లో కూడా ప్రకటన చేస్తారో వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ పార్టీకే మద్దతు ప్రకటిస్తాం. ప్రభుత్వం మారి సమర్థవంతుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మారి సమర్థవంతులైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 14వ వార్డు సిమెంట్రీపేట బైపాస్ రోడ్ జంక్షన్ నుండి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన పార్కులకు వెళ్లేందుకు డబ్బులు ఎందుకు చెల్లించాలన్నారు. మార్గాని భరత్రాం తన 25% కమిషన్ కోసం చేసిన పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. సమస్యల వలయంలో ఉన్న రాజమండ్రి రూపురేఖలు మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ 14వ వార్డు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. చాలా కోలాహలంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దానితో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు వారు కూడా ఎప్పుడైతే మందాకృష్ణ మాదిగ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాతో అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తూ ఉన్నారు. మంచి స్పందన. ఎక్కడికి వెళ్ళినా సిమెంట్రీపేటలో బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు దూరం చేస్తున్నారు. మాకు అందవలసిన సంక్షేమం అందట్లా, అభివృద్ధి లేదు, మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ చెయ్యాలని చెప్పడం, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేవైనా బలహీన వర్గాల్ని నా బీసీలు, నా ఎస్సీలు అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మోసం చేశారు, నిలువునా మోసం చేశారు. ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరన్నా అంటే ఎస్సీలని, బీసీలనే. దానికి ఏదైతే మోసం చేసి ఇబ్బంది పెట్టారో ప్రతిఫలం అనేది, చర్యకి ప్రతిచర్య అనేది తప్పకుండా ఉంటుంది. మీరు చేసిన దానికి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ కూడా బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు, గమనించాలి. ఇంకా రాజమండ్రి పరంగా చూసినట్లయితే అభివృద్ధి అంటే 2 డివైడర్లు, 4 రోడ్లు అని చెప్తా ఉన్నారు. అది అభివృద్ధిలో భాగం. అభివృద్ధి అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వైద్య వ్యవస్థ మెరుగుపడాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, సుఖ సంతోషాలతోటి జీవించాలి. బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోనే వాళ్ళకి మౌలిక వసతులు బాగుండాలి. ఇక డ్రైనేజ్ వ్యవస్థ బాగా, డ్రైన్లు సరిగ్గా లేవు, మంచినీరు రావట్లా. ఎప్పుడు సమస్య చెప్తారు, ఇక్కడ టీడీపీ వాళ్ళు సమస్యను పరిష్కరించుకుంటూనే వస్తూ ఉన్నాం. కానీ మీ శ్రద్ధ ఎక్కడ పెట్టారు? ఎక్కడ మీకు కమిషన్లు వస్తాయో, ఎక్కడ మీకు గిట్టుబాటు అవుతుందో అక్కడ పెట్టారు. మేము మరలా చెప్తా ఉన్నాం, రాజమండ్రిలోని కంబల్ చెరువు పార్క్ కానీ, గ్లో గార్డెన్ పార్క్ కానీ, ఇలాగ అనేకమైన పార్కులు మీరు ఎంట్రీ ఫీజులు పెట్టారు. మేము అధికారంలోకి వచ్చినట్టే ఎన్డీఏ కూటమి వాటన్నిటిని ఫ్రీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే రాబోయే పుష్కరాలకి బీజేపీ సహకారంతో 500 కోట్ల గ్రాంట్ని తీసుకొస్తా ఉన్నాం. ఆ గ్రాంట్ తోటి వచ్చే 30 సంవత్సరాలు రాజమహేంద్రవరంలోని రోడ్డు, డ్రైను ఇలాంటి సమస్యలు అనేది ప్రజలకి వినబడని పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూపిస్తాం. అలాగే అనేకమైన
శాశ్వత కట్టడాలు కూడా కట్టించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పార్కును చేసి ఇది అభివృద్ధి అంటే అవ్వదు. ఈ పార్కులో 6 నెలలకు ఒకసారి మళ్ళా పెట్టుబడి పెట్టాలి. శాశ్వత కట్టడాలంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ హయాంలో కట్టాం, ఎస్పీ ఆఫీస్ కట్టాం, పక్కన ఏసీబీ ఆఫీస్ కట్టాం, సిఐడి ఆఫీస్ కట్టాం, ఆధ్యాత్మిక కేంద్రమైన ఇస్కాన్ నుంచి అన్నీ కూడా మనమే కట్టాం, మున్సిపల్ కార్పొరేషన్ కట్టున్నాం. ఇవన్నీ రాబడి సృష్టిస్తాయి. రాబడి సృష్టించేవి శాశ్వత కట్టడాలు. ఇది మనం దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టించేవి తాత్కాలిక కట్టడాలు. ఇది వైసీపీ వారు దాని మీద శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది కమిషన్ దాంట్లో ఉంది కాబట్టి. మేము కమిషన్ కక్కుర్తి పడే వాళ్ళం కాదు. శాశ్వత కట్టడాలు కట్టి ఇంకొక 30 సంవత్సరాలు రాజమండ్రిలోని ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. కొంతమూరులో నూతనంగా నిర్మిస్తున్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రీస్తు మిషనరీకి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆర్థిక సహాయం అందించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పంతం కొండలరావు కొంతమూరులో నూతనంగా నిర్మాణం అవుతున్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రీస్తు మిషనరీ పాస్టర్ రవికుమార్కి 5,000 రూపాయలు
నిర్మాణ ఖర్చుల నిమిత్తం చెక్కు ద్వారా అందజేశారు. అదేవిధంగా వివిధ కాలేజీల్లో చదువుతున్న 5 విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ట్రస్టు చెక్కులు ఇచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాంబాబు, పవన్ కుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పాలన అందించారని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. జగనన్న సంక్షేమ పాలన అందించారని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. కుల, మత, వర్గ, పార్టీ రహితంగా పేదరికమే అర్హతగా లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. రాజమండ్రి వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఒక పక్క వైసీపీ మేనిఫెస్టోను వివరిస్తూ అదే సమయంలో ప్రతిపక్షాల వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. భరత్ మాట్లాడుతూ గత టీడీపీ చంద్రబాబు పాలనలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల బంధువులు, అనుచరులకు మాత్రమే లబ్ధి అందేదన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే శాంక్షన్ చేసేవారని ఆరోపించారు. గత టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. నక్క చంద్రబాబు అయితే నాగలోకం జగనన్న అని అభివర్ణించారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో రాజమండ్రి నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఈ నగరంలో 16 సంవత్సరాల పాటు ఆ పార్టీకి చెందిన ఆదిరెడ్డి కుటుంబం వివిధ పదవులు పొందారని ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. అటువంటప్పుడు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలి అన్నారు. ఎంపీగా కేవలం 2.5 సంవత్సరాల్లో నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో చూడండి, మరి టీడీపీ నేతలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వారికి రాజకీయం అంటే ఆదాయం తెచ్చే మార్గంగా మాత్రమే భావించారని, అందుకే ఎంతసేపు ఎక్కడి నుండి ఏ నిధులు వస్తాయి, ఎవరెంత కమిషన్ ఇస్తారనే ఆలోచనే తప్ప నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమం వారికి లేదన్నారు. అందుకనే నేను అభివృద్ధి పనులు చేస్తున్నా, ఆ పనిలో ఎంత కమిషన్, ఈ పనిలో ఎంత కమిషన్ వచ్చి ఉంటుందనే లెక్కలతో, ఊహలతో, అసత్యమైన నిరాధార ఆరోపణలతో బురద జల్లుతున్నారని అన్నారు. తనపై ఉన్న ప్రజాదరణ చూసి కడుపు మంటతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి విజ్ఞతకే వదిలేశామని చెప్పారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. వారు చేసే ఏ ఆరోపణనైనా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అన్నారు. కమిషన్లు 25% కాదు, ₹1 తీసుకున్నట్టు నిరూపించినా రాజకీయాల నుంచే కాదు, ఊరే విడిచి వెళ్ళిపోతానన్నారు. మళ్ళా ఎవరికి కనబడినని చెప్పారు. ఈ మాట ఇప్పటికీ ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పానని అన్నారు. అది మా నిజాయితీ అన్నారు. ప్రతి వారం రివ్యూ చేస్తాను. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో అది ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఎవరికైతే ఇవన్నీ కూడా మంచి చేసే కార్యక్రమం చేపడతాం. మంచి చేసే కార్యక్రమము ఇప్పుడు దాకా నేను ఒకటే మాట చెప్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పట్టాలు అమ్ముకునేవారు, మర్చిపోబాకండి. పట్టాలు ₹1,00,000 50,000 చేసి అమ్ముకునేవారు. ఇవాళ ఎవరికైనా రూపాయి ఇచ్చారా? ఒక పట్టాకి ఎక్కడ కూడా రూపాయి ఇలా, అంతా కూడా ఖచ్చితంగా ఆన్లైన్ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మంచి చేస్తాం. వారం రివ్యూ చేస్తాం. నేను రివ్యూ చేసి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు అడగాల్సింది ఎవరన్నా తెలుసా? తెలుగుదేశం ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇవన్నీ ఆవిడ చేయాలి. ఎందుకు కనబట్టలేదండి? మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా, నిలదీయాలి. 5 సంవత్సరాలు ఓట్లు వేయించి మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని కనబడకపోతే ఏం చేయాలండి? నాకు తెలియక అడుగుతాను. అసలు ఏ ముఖం పెట్టుకుని ఊర్లో ఓట్లు అడగడానికి తిరుగుతున్నారు? మాజీ ఎంపీ ఎవరైతే మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన చూసారా? ఓట్లు అడిగినప్పుడు కనబడ్డాడు. 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనబడ్డారా? మరి ఎందుకు రారండి? వాళ్ళని నిలదీయాల. ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ మాకు ఎమ్మెల్యేకి ఓటు వేయండి అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారని అడుగుతున్నా. ఇవాళ ఊరికి నేను ఉన్నాను కాబట్టి ఇదంతా బాగు చేశాను. ఒకవేళ నేను అనే వ్యక్తిని లేకపోయి ఉంటే ఈ కంబాల్ చెరువు వచ్చేదా, హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా, ఈ స్ట్రీట్ వచ్చేదా, మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా, ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా, మెడికల్ కాలేజ్ వచ్చేదా, లాలా చెరువు నుంచి వై జంక్షన్ రోడ్ వచ్చేదా, పుష్కర్ ప్లాజా వచ్చేదా, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ వచ్చేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొట్లాడేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి.
మరి 10 సంవత్సరాలు వాళ్ళు ఓట్లు వేశారు. అసలు మళ్ళీ అలా పొరపాటు అనేది జరగకూడదమ్మా. నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పొరపాటు జరగకూడదు. వాళ్ళు ఏదో బాగున్నారని చెప్పి వాళ్ళు ఓట్లు వేయడం కాదు. ఏదైనా వాళ్ళు చూస్తే ఓట్లు వేయించుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, ఓట్లు వేయించుకోవడం, ఎమ్మెల్యే అవ్వడం, చెట్లు వ్యాపారం చేయడం, ఎమ్మెల్యే అవ్వడం, వడ్డీ వ్యాపారం చేయడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎలా చేస్తా ఉన్నాను, అభివృద్ధి చూసి మన అమూల్యమైన ఓట్లని ఎక్కడ కూడా వృధా చేయకుండా చేయాలనే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి మీకు గుర్తేంటమ్మా, ఫ్యాన్ గుర్తుకి మీరు ఓట్లేయడం ప్రార్థిస్తూ ఈ అభివృద్ధి ఆగకూడదు. ఈ అభివృద్ధి ఇంకా పరిగెత్తాలి అని అంటే మనకి బుర్ర ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తే ఇంకా బాగా చేస్తాం. అభ్యర్థి ఎవరు కూడా చేసినా కూడా వేస్ట్, వీళ్ళకి వ్యాపారస్తులుగా వాళ్ళకి వేస్తారనే భావం కలుగుతుంది. మీరందరూ ఇది గుర్తుంచుకోండి. తను కష్టపడి 5 సంవత్సరాలు ఒక కార్పొరేట్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక ఎంపీ, అంత చాలా చక్కగా చేసిన ఎంపీ ఈ దేశంలో ఎవరు లేరు. నేను అన్ని దేశాలన్నీ తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను. ఎంత బాగా చేసిన ఎంపీ ఎవరు లేరు. మీకు అదృష్టం ఇది మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం. అవునా కదా? నేనేనా అబద్ధం చెప్తానా? గతానికి 5 సంవత్సరాల క్రితం ఉన్న రాజమండ్రికి ఇప్పటికి తేడా ఉందా? ఈ తేడా ఎవరి వల్ల ఉంది? భరతరామ్ ఒక మనిషి ఒక ఆయుధంలో పనిచేసి ప్రతి చోటకి తిరిగి సాధించి డబ్బులు 3-4 రోజులు ఉండిపోయాడు అక్కడ. నాకు తెలుసు. ఏదో డబ్బులు తేవడానికి, పథకాలు తేవడానికి తిండి నిద్ర మానేసి అక్కడే ఉండిపోయాడు. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు మన రాజమండ్రి బాగుపడుతుంది. లేదు మీరైనా తేడా చేస్తే వీళ్ళకి ఎంత చేసినా వేస్ట్రా అనే భావం నాయకులు కలిగి మీరు బాధ్యతగా మొట్టమొదటి ఓటు ఎంపీకి, 2వ ఓటు వేస్తేనే జగన్ గారు సీఎం అవుతారు. మీరు గుర్తుంచుకోండి. 2వ ఓటు చాలా ఇంపార్టెంట్. 2వ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు. వాళ్ళు భర్తరామ్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గతానికి ఇప్పటికి తేడా గమనించండి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇది ఆదాయ వనరులు ఉన్నాయి. ఇంత సంక్షేమం ఎందుకు అవ్వలేదు, ఇన్ని పథకాలు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఏమైపోయింది. మీరు అందరూ కూడా ప్రతి ఓటులో చర్చించాలి. చర్చించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ పరశురామ్ గారిని గెలిపించాలి. అదేవిధంగా నేను ఎంపీగా పోటీ చేస్తాను, నాకు కూడా ఓటేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నేను కూడా పాటుపడతా అని చెప్పి అందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తరామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట 76వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా శ్రీ దత్త రామాలయంలో శ్రీరామనవమి ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు రంగాచార్యులు పూజ చేశారు. సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో బురుడి త్రిమూర్తులు, మోతిక శ్రీనివాస్, కర్రి గణేశ్వరరావు, కార్నేని శ్రీనివాస్, మోతిక చంద్రశేఖర్, నాని, పిల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే పనికిరాని బోగస్ ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర మత గ్రంథాలతో పోల్చడం ఎంత మాత్రం సమంజసం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే పనికిరాని బోగస్ ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర మత గ్రంథాలతో పోల్చడం ఎంత మాత్రం సమంజసం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని 99% హామీలు అమలు చేశామని, పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ,
జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్ అంకెలు మాత్రమేనని విమర్శించారు. పోలవరం, రాజధాని నిర్మాణం, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, కరెంటు ఛార్జీల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే 85% హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు. టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. 4,000 రూపాయలు పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు. అదే కూటమి చిత్తశుద్ధన్నారు. షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు. అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల ఆకలి కడుపులపై కొట్టిందని దుయ్యబట్టారు. తిరుమల పింక్ డైమండ్ ఏమైంది? తిరుమలలో అనియమిత ప్రచారం అడ్డుకోవడం వైఎస్ఆర్సీపీ విఫలమైందని, డిపాజిట్లు ఏమైపోతున్నాయో తెలియడం లేదన్నారు. గొలకరాయి ఘటనలో ఏపీ జగన్ కు ఆస్కార్ అవార్డుకు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని సకల కళా కోవిదులు కమల్ హాసన్ కంటే బాగా నటించారన్నారు. కోడికత్తి కేసు ఘటన జరిగింది, బాబాయ్ వివేక హత్య జరిగింది, ఇప్పుడు గులకరాయి ఘటన జరిగిందని, ఆయనతో పాటు మరో 2కి ఆ రాయి తగిలింది పాపం. మరి బ్యాండేజీ తీశాక జగన్ నుదుటిపై గాయమైన ఆనవాళ్లు ఎక్కడా కనబడవేంటని ప్రశ్నించారు. నాడు అధికారం కోసం కోడికత్తితో దాడి చేయించుకుని దానికి అయిన చిన్న గాయంతో సింపతితో అధికారంలోకి వచ్చాడు జగన్. మళ్లీ ఇప్పుడు ఒక గులకరాయితో అదే కోడికత్తి డ్రామాకు తెరలేపాడని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో కాదు, జగన్ రాజీనామా పత్రమన్నారు. సమర్థవంతమైన నాయకుడంటే పరిశ్రమలు తీసుకురావాలని, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కోశాధికారి శెట్టి జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి మరికుర్తి రవి యాదవ్, కార్యదర్శి లాల్ ఖాన్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు బుడ్డిగ రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, నాయకులు తేడా ఆదిబాబు పాల్గొన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంకొకటి పెన్షన్ పెంపు 2028 జనవరిలో 250 అట, 2029 జనవరిలో 250 అట పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట. అంటే మొదటి 3 సంవత్సరాలు ఊసేలేదు. ఈరోజు పెన్షన్దారులను కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు వచ్చినాయని, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే, వాళ్ళ పిల్లల రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేశారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ 6లో 4,000 రూపాయల పెన్షన్, వీళ్ళ మాదిరిగా 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు. ఒకేసారి అది ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏప్రిల్లో వీళ్ళు 3,000 ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్లో 1,000 రూపాయలు బాకీ, మేలో ఒక 1,000 రూపాయలు, జూన్లో ఒక 1,000 రూపాయలు, జూలైలో 4,000 కలిపి ఈ 3,000 కలిపి 7,000 ఒక్కసారే పెన్షన్దారులందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని హామీ ఇచ్చున్నాం. సంవత్సరానికి 18,000. దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు. షరతులు లేని సంక్షేమం, అది గమనించాలి ప్రజలు. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. ఈరోజు మీరు దుల్హన్ పథకం కూడా చూడండి. 50,000 మేము ఎంతోమంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు. కానీ వీళ్ళేం చేశారు? దుల్హన్ పథకం కింద 50,000 ఉన్న దాన్ని 1,00,000కి పెంచి అందరికీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు 2028లో 2023లో షరతులు పెడతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలట. 10th క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట. ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు? లేదు. నెగ్గిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారంలో ఉన్నాం, శాశ్వతం కదా, ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి, గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు 5 సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి. మీరు శాశ్వతం కాదు. మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి. పైపెచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు. అన్నీ అబద్ధాలని చెప్తా ఉన్నారు. ఏవి అబద్ధాలు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్ల అబద్ధాలా? మేము ఇచ్చిన పండుగ కానుకల అబద్ధాలా? మేము ఇచ్చిన నిరుద్యోగ భృతి అబద్ధమా? లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా? లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. వాటిని కొనసాగించి సంక్షేమాన్ని పెంచి ఇస్తామని చెప్పాం. కానీ మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆపలేదా? ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు దూరం చేశారు? బీసీలకు ఆదరణ పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, అవన్నీ మీరు దూరం చేయలేదా? పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పనిముట్లు ఇవన్నీ ఇస్తే మీరు దూరం చేశారు. చంద్రన్న బీమాని పేరు మార్చారు. ఒక్కరికైనా మీరు ఆన్ రికార్డుగా బీమా ఇచ్చున్నారా? లేదే. ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, అయితే జనసేన పార్టీ వారికి ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆదుకుంటా ఉన్నాం. ఇందాకే 14వ వార్డుకి వెళ్ళాం. అతనికి ఇబ్బంది ఉంది. జనసేన ద్వారా అతనికి రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ తీసేశారు. అన్నీ తీసేసి మనిషికి సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సప్లై నిధులు చూడండి, దారి మళ్లించారు, ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. గతంలో ఏ విధంగా మేము చేశాం? బలహీన వర్గాలు డ్రైవర్లకే మిగులుతున్న వాళ్ళని ఓనర్ల కింద చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎస్సీ లోన్లు ఇచ్చున్నాం, బీసీ లోన్లు ఇచ్చున్నాం, అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏది అడిగినా నీకు అమ్మఒడి వచ్చిందా, నీ ఇంటికి భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాలని చెప్పారు. దాంట్లో పెట్టిన ముచ్చకి ఒక 5-6 అడిగా. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సి, రాజధాని, ఇలా 4-5 అడుగుతున్నాను. పోలవరం ఏమైపోయినాయి ఇవన్నీ? ఇంకా ఆయన ఎలా నమ్ముతారు ప్రజలు అంటున్నాను. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024లో ప్రజల దగ్గరికి వచ్చి, అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతాను అన్నారు. ఏమైపోయింది? ఇంకా ఏ మోహం పెట్టుకొని వీళ్ళు అడగగలుగుతారు వాళ్ళు? మేము చెప్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్ మేము చేసాం. 2 సార్లు డిఎస్సి తీసున్నాం. రాజధాని అమరావతి కట్టుబడి ఉన్నాం. పోలవరాన్ని నిర్మించున్నాం. అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. సంక్షేమ పెన్షన్ 2000 చేస్తున్నాం. దుల్హన్ పథకం కింద 50,000 ఇచ్చున్నాం. చంద్రన్న బీమా ఇచ్చున్నాం. ఇలాగ ఈయన అనేకమైన ఇచ్చున్నాం. వాటిని మేము కొనసాగిస్తామని ఆ రోజున అవకాశం ఇమ్మంటే ఈయన చెప్పిన మాటలు నమ్మారు. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అన్నారు. అయ్యిందా? ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అని హామీ ఇచ్చున్నారు ఆయన మేనిఫెస్టోలో. అయ్యిందా? ఎక్కడ? నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేశారు ఆ రోజున అధికారంలో రావడానికి. ఈరోజు వచ్చిన తర్వాత వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన కూడా ఏదో ఉంది. అసలు ఇంటి పత్రాలు, ఆ దొంగ పత్రాలు ఏదైతే ఇచ్చారు దాని మీద ఆయన ఫోటో ఉంటేనే అసలు ఈయన ఫోటో ఎందుకు వేయాలని అడిగిన వాళ్ళు మనం. రిజిస్ట్రేషన్ నా సొంత డబ్బు, నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్న డబ్బుతో నేను కొనుక్కుంటున్న ఆస్తి ఒరిజినల్ సిద్ధం దగ్గర ఎందుకు ఉండాలి? ఏ దేశంలో ఎక్కడా లేదు. బహుశా రాజ్యాంగం రచించిన తర్వాత రాజ్యాంగాన్ని కూడా మించి ఇలాంటి అంశం ఎప్పుడు వస్తుందని కూడా బహుశా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అందరికీ మైండ్ బ్లాక్ అవుతూ ఉంది. ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో ఆస్తి కొండు. ఉన్న 4 రూపాయలు తీసుకెళ్ళి అయితే తెలంగాణలోనో, తమిళనాడులోనో, కర్ణాటకలో కొనుక్కుంటాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? ఇవన్నీ కలిపి ఆయన అవసరం వస్తే రేపు ఎప్పుడో చెప్పుడు వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టేస్తాడు. మొత్తం అందరూ దానికి తాకట్టు
రాజమహేంద్రవరం మోరంపూడిలో గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిశాయి. రాజమహేంద్రవరం మోరంపూడిలో గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి 10వ జాతర మహోత్సవం వైభవంగా ముగిశాయి. జాతర మహోత్సవాలలో భాగంగా గరగ నృత్యాలు, తీన్మార్, విచిత్ర వేషధారణలు, అమ్మవారి వేషధారణలు, కేరళ చెండాటప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో, బాణాసంచా కాల్పులతో కోలాహలంగా ఊరేగింపు జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్రామ్, టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథుల్ని కమిటీ సభ్యులు సత్కరించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ ఓడించాలని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారు కనకారావు ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొద్ది రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మరియు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ని, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాములను గెలిపించాలని కోరారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, మహిళలకు సామాజిక న్యాయం అందించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ మరోవైపు 2,70,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అబద్ధాలతో, మోసపు మాటలతో చంద్రబాబు పాలనలో దళితులను, అణగారిన వర్గాలను అవమానం పాలైనందుకు 2019 ఎన్నికల్లో జగన్కి పట్టం కట్టారని తెలియజేశారు. సీఎం జగన్ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో దళితులను, బీసీలకు, మహిళలకు పెద్దపీట వేశారని, కేబినెట్లో ఎస్సీ, బీసీలకు సముచిత స్థానం ఇచ్చారని, అలాగే 50% మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు సామాజిక న్యాయం చేశారన్నారు. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు దళితులను అవమానపరిచారని, కనీసం మంత్రివర్గంలో న్యాయం చేయలేదని, మహిళలకు కనీసం కేబినెట్లో అవకాశం కల్పించలేదని అన్నారు. అలాగే ఎన్డీఏ కూటమితో ప్రజలను మోసం చేయిస్తానికి వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తతో ఉండాలని, వారు చెప్పే మాయమాటల్లో పడద్దని అన్నారు. ఎన్డీఏ కూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. మందా కృష్ణమాదిక మాదిగలను రాజకీయ సమాధి చేస్తున్నారని, వర్గీకరణల ముసుగులో మాదిగలను బానిసలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణమాదిగ మాయమాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెక్రటరీ, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి అడ్వకేట్ చింతపర్తి రాంబాబు మాదిగ, మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పలివెల జనార్దన్, వేదిక రాష్ట్ర సెక్రటరీ తాతిపూడి రాజేష్ శర్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు పసలపూడి శ్రీనివాస్, మాజీ సర్పంచి చింతపర్తి విజయ్, మహేష్ చంద్ర, వెంట్రపాటి సురేష్, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ పెంకేసు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని జోడు గుర్రాల మీద పరుగులు పెట్టే విధంగా పరిపాలన కొనసాగించినటువంటి ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో మాలా, మాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అండగా ఉండని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వర్గీకరణ అంశాన్ని బూసిగా చూపించి మందకృష్ణ మరోసారి తెలుగు పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మాదిగలు మొత్తం టీడీపీకి అండగా ఉండాం అనేటువంటి ఒక వాగ్దానాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న విధానాన్ని మేము తిప్పికొడతా ఉన్నాం.
అందరూ కూడా తెలుగుదేశంతో ఉన్నారని అవన్నీ అవాస్తవాలు. మాదిగలందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. అసలు మాలా మాదిగాని కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉప కులాల్లో ఉన్నారు. రెల్లి, మాదిగ, మాల ఇంకా అనేక కులాలకి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెల 1వ తేదీ నుంచి స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గల డాక్టర్ పరిమి రామచంద్రరావు మెమోరియల్ ఫ్లడ్లైట్ వాలీబాల్ కోర్టులో సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం కానుంది. ఈ కోచింగ్ క్యాంపుకు 10 సంవత్సరాలు పైబడిన బాలురు, బాలికలు హాజరు కావచ్చు. మే 1వ తారీఖున ఉదయం 6 గంటలకు క్రీడాకారులందరూ హాజరు కావాలని ఈస్ట్ గోదావరి వాలీబాల్ అసోసియేషన్ రాజమండ్రి వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ కె యశ్వంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. క్యాంపుకు వచ్చేవారు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ క్యాంపు ఉదయం సాయంత్రం నిర్వహిస్తారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9000554343, 9390658327, 9989774454. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. బీసీల ఐక్యత చాటుదాం, ఎంపీ అర్బన్ రూరల్ వైసీపీ అభ్యర్థులను గెలిపిద్దాం. శెట్టిబెలిజ గౌడ ఆత్మీయ కలయిక సదస్సులో వక్తల పిలుపు. యువతకు దిశానిర్దేశం చేస్తాం, బంగారు భవిష్యత్ ఏర్పాటు చేస్తాం. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని ధీమా. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, దానాలు చేస్తున్న భక్తులు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంకెల గారడీ మాత్రమే. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. జగన్వి నెరవేర్చలేని హామీలని విశ్లేషణ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.